బికాజ్ దిస్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ సినిమాకి, కాబట్టి వాళ్ళకి అప్ చేయాలి. దాంట్లో నాకు కొన్ని విషయాలు తెలుసు, బట్ ఇంత నీచంగా వ్యాపారాలు చేస్తున్నారు, సంస్థలు పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ డబ్బులు తీసుకుని పెంచాలంటే పెంచడం, దించాలంటే దించడం. ఏంటయ్యా ఇది? నిన్నే స్టేజ్ మీద చెప్పాం 6-7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందరూ డేట్లు మార్చడం వల్ల అందరు సినిమాలు బాగుండాలి. ఇట్ వాజ్ జెన్యున్. ఇంకో సినిమా ఆడుండి ఇది ఆడలేదనుకో ఏమయ్యేది? ఓకే భయ్ మనం చూడలేదు, జనం నచ్చలేదు అనుకున్నాం. ఇదేంటి ఈ గోల్ ఏంటి? బట్ I will not spare. I have taken a decision. I told this to Vasu also. And the old people know about me. I will not spare anyone who has done this wantedly. I am very clear. Wanted ga chesini evvarni ne spare cheya. Healthy competition. Be healthy, no? అంతేగాని ఏమో చిన్న సినిమానయ్యా, బాగా తీశారు, అందరూ బాగుంది, బీ హ్యాపీ అబౌట్ ఇట్. అట్లాంటి 10 సినిమాలు చేస్తే వస్తాయి. ఏమండి ఇవాళ సో కాల్డ్ పేర్లు చెప్తున్నారు ఒక్కొక్కటిదే, ఇటు 10 పేర్లు అటు 10 పేర్లు, ఏం చెప్పినా అందరూ ఈ రేంజ్ ఆఫ్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళే. ఈ సినిమా లేకపోతే వాళ్ళు లేరు. ఏమండి అవునా కదా? 95% ఆఫ్ దెమ్ కమ్ ఫ్రమ్ దిస్ రేంజ్ ఆఫ్ ఫిలిమ్స్. ఇవాళ ఏంటిది? ఆ 4 పిల్లకాయలు ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు మొన్నే స్టేజ్ మీద చెప్పాం, ఒక ఆశతో అంత హెబ్బాక్ కూడా ఆల్ ఆఫ్ దమ్ ఆర్ డౌన్ఫాల్, రైట్? ఎక్సెప్ట్ ఫర్ దట్ వాట్ ఇస్ దట్ గైస్ నేమ్, అఖిల్, హూ గాట్ ఏ సక్సెస్ లేట్లీ. ఈ సినిమా స్టార్ట్ చేసిన లేదుగా అతనికి. ఈ సినిమా స్టార్ట్ ఎవడో కూడా తెలియదు. ఆ సిరి అనే అమ్మాయి యూట్యూబ్లో ఏదో చేసుకుంటానని చెప్పారు, బట్ ఈ సినిమా చేసిన ఫస్ట్ సినిమా ఇది. హెబ్బా వాజ్ ఇన్ డౌన్ఫాల్. అరుణ్ పాపం వాడు ఏంటి, ఇతను 10 ఏళ్ళ నుంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుని నేను అనేది చాలా తక్కువ మంది కొన్ని టాలెంట్స్ ఉంటాయి, దాంట్లో ఉన్నవాడు. ఈ నెవర్ గాట్ ఏ ప్రాపర్ బ్రేక్. నాకో వాసుకు వంశీకి అంటే ఓకే బై ఇంకో సినిమా చేసాం, చలో విల్ గో హెడ్, విల్ డూ సంథింగ్, ఇంకోటి చేసి. బట్ ఫర్ దమ్ ఇట్స్ నాట్ దట్. నేను బీయింగ్ ఇన్ ఎ పొజిషన్ ఆర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఒకటే కోరుతున్నా, నేను ఇంత నెగటివ్ సైడ్ ఉంచబాకండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీబడి. ఎవరికి ఏది హెల్ప్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే జనం చూస్తారు, లేకపోతే తొంగలో దొక్కుతారు. దానికి నేనే ఎగ్జాంపుల్. ఆ హైట్స్ చూశాను, డౌను చూశాను. కానీ ఈ చెత్త పనులు, ఒకదాని మీద ఇంకోటి కాంపిటీషను, ఇది ఆవిడకోసం అది బాగుంటే చూస్తారు కదా. ఇవాళ 3 సినిమాలు స్కోప్ ఉంది. లాస్ట్ ఏదో ఒక సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు వచ్చినాయి కదా ప్యారలల్గా. వాళ్ళకంటే పెద్ద సినిమాలు కాదుగా మనవి, అవునా కదా? మరి అయాడ్నిగా. సో దేర్ ఇస్ స్కోప్. పీపుల్ వాంట్ టు కమ్ టు థియేటర్స్. మొన్నటి గ్యాప్ వచ్చింది, థియేటర్కి వస్తున్నారు జనం. వచ్చేప్పుడు ఏంటి, హ్యాపీగా మంచి కంటెంట్ సినిమాలు తీసుకుని పైకి రాక ఈ చెత్త. బట్ వన్స్ అగైన్ ఇట్స్ మై రిక్వెస్ట్, దీని వెనకాల ఎవరున్నా కానీ కైండ్లీ రెఫ్రైన్. ఈ సినిమాని కాదు, నౌ ఇట్స్ అండర్ మై నోటీస్. ఐ విల్ కీప్ ట్రాక్ ఆఫ్ ఎవ్రీ గాడ్ డ్యామ్ ఫిలిం నౌ. నాది అయినా అవ్వపోయినా. అండ్ హూ ఎవర్ ఈస్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్, ఐ విల్ సీ వాట్ ఐ హ్యావ్ టు డూ. 28th నా ఛాంబర్ సెక్రటరీ పోస్ట్ ఉండదు, ఖాళీగా ఉంటా, ఇదే పని పెట్టుకుంటా. నాకు ఏదో ఒకటి ఉండాలి కదా, వ్యాపకం 3 గంటలు. దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. Digital media, publicity, how it's being done, what's happening. This is exactly what I'm going to do for the industry next step, along with piracy. So kindly correct yourself, change your mentality, be positive, move forward. ఇట్లాంటి చెత్త మెంటాలిటీలు పెట్టుకుని
వచ్చే 4 డబ్బుల కోసం 25,000, 50,000, ₹1,00,000 కోసము ఇంతమంది జీవితాలు నాశనం చేయడం మనం ట్రై చేయకండి. థ్యాంక్స్ మా. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పేషెంట్స్. థ్యాంక్స్ ద ఆడియన్స్. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. మీ ద్వారా ఆడియన్స్కి రీచ్ అనే సినిమా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవటానికి కారణం మీరు ప్లస్ వాళ్ళు. థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ విష్ దెమ్ ఆల్ వెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. Yeah, Merry Christmas. I forgot actually. So, Venkat Garu will speak first and then Banivas